హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ పూర్ణ. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీకు చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చాలా సింపుల్ వేలో చెప్పేస్తానండి. ఈ చికెన్ కర్రీ రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చికెన్ కర్రీని ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా చికెన్ని 2 సార్లు ఉప్పుతో క్లీన్ చేసుకోవాలి. తర్వాత అందులో సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా ముక్కలకి పట్టించాలి. నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా కానీ కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కున్నట్లయితే మనకి నీచు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకొని ముక్కలకి బాగా పట్టించాలి. ఇప్పుడు కనీసం 1 గంట పాటు మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇలా చేయడం వల్ల చికెన్ పీస్ సాఫ్ట్గా ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ పై బాండి పెట్టుకొని ఒక 50 to 60 గ్రామ్స్ దాకా ఆయిల్ తీసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు వేగనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎప్పుడు కూడా మనం తీసుకునే కర్రీ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి, లేదంటే కర్రీ తీపి వచ్చేస్తుంది. సో నేను తీసుకున్న 1/2 కిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పీసెస్ అయితే సరిపోయింది. తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అది పచ్చివాసన పోయేదాకా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి, ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో 3 మీడియం సైజ్ టమాటాలు, పండు టమాటాలు తీసుకోండి. మీడియం సైజ్ టమాటాలు 3 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాలు, అంటే మనకి టమాటాలు మంచిగా మగ్గిపోయేదాకా ఉడికించుకోండి. టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయి ఆయిల్ బయటకు వస్తున్నట్లయితే మనకి టమాటా ముక్కలు బాగా మగ్గిపోయినట్లేనండి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోనికి గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇందులో ఇంకొక స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాత మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువే తింటారు ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువే వేసుకున్నాను నేనైతే. మీరు మీ రుచికి సరిపడినంత వేసుకోండి. 1 నిమిషం పాటు ఇలా వేయిస్తే మనకి ఆయిల్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని అందులోకి వేసుకోవాలి. పీసెస్కి ఈ మసాలా బాగా పట్టేలాగా తిప్పిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఆ చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే ఈ చికెన్ ఉడికిపోవాలి. మనం వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి, గ్రేవీ కూడా చక్కగా వస్తుంది. తరువాత మన రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఫస్టే మనం చికెన్లో ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఈ మసాలా వేసిన తర్వాత ఈ మసాలా కూడా సరిపోయేంత కొంచెం వేసుకుంటే సరిపోతుంది, చూసి వేసుకోండి ఉప్పు. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 30 నిమిషాల పాటు ఉడికించేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇందులో నుంచి వచ్చే వాటర్తోనే ఉడకాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పీస్ అనేది చక్కగా ఉడుకుతుంది. అదే మీరు కర్రీ ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పేసి హైలో పెట్టారనుకోండి, మాడిపోవడం తప్ప మనకి గ్రేవీ అనేది ఉండదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేయాల్సిన చికెన్ కర్రీ ఇది. మా పిల్లలైతే ఎప్పుడు ఈ కర్రీ చేశానంటే ప్లేట్లో వేసేసుకొని అలాగే తినేస్తారండి. దీంట్లో ఎందులోనూ కలుపుకోరు, ఉట్టి కర్రీయే తినేస్తారు. ఇలా చికెన్ పీస్ ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో దీంట్లో కొత్తిమీర అలాగే కరివేపాకు ఫ్రెష్ది వేసుకోండి. కరివేపాకు ఇలా ఎండింగ్లో వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇంకో 1 to 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేస్తామనగా ఈ కర్రీ లీవ్స్, కొత్తిమీర వేసుకోండి. చూసారు కదండి చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ వేసుకున్న నిమ్మకాయ పులుపు మనకి దీంట్లో పర్ఫెక్ట్గా తెలుస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.